సంవత్సరాల తర్వాత మళ్ళీ వెండి అంటే ఈ సినిమా 5 సంవత్సరాలు అవుతుంది. వెండి తెర మీద మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు విశ్వరూపం చూపించబోతున్నారు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాబు క్లట్టి చూపిస్తాం. డిప్యూటీ సీఎం జిందాబాద్. ఎవరైనా అడ్డం వస్తే వాడికి రక్త చరిత్రే. ఈ క్షణం కోసం వెయిట్ చేస్తున్నారు అంతా. క్షణం కోసం వెయిట్ చేస్తున్నారు. లక్షల మంది ఈ సినిమా గురించి వెయిట్ చేస్తారు. పక్కా సూపర్ హిట్ అయిపోతుంది. మా బాబన్నకి ఎవడు అడ్డే లేడు. కళ్యాణ్ జిందాబాద్ అంతే. మరికొంత మొత్తం మీద ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్లెక్సీలే కాదు పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో పెద్ద ఎత్తున ఇక్కడ తలరాటం కూడా జరిగింది. ఎక్కడి నుంచి వచ్చావమ్మా నువ్వు? భీమవరం మాది. కళ్యాణ్ బాబు కల్ట్ చూపించడానికి తెలంగాణ వచ్చినాం. ఈరోజు కల్ట్ మాత్రం తగ్గేదే లేదు. కొడుతున్నాం చాలా రోజుల తర్వాత. కల్ట్ ఏంటో చూపిస్తాం ఒక్కొక్కరికి. బాక్స్ ఆఫీస్ దగ్గర మా ఓడి స్టామినా ఏంటో అందరు మర్చిపోయారు. మళ్ళీ గుర్తు చేస్తాం. వైసీపీ కొట్టింది 11 వచ్చాడు మా అన్న పవన్. జగన్ అని చెప్తాడు సొల్లు. వచ్చింది మన హరార వీరమల్ల. ఏడు సంవత్సరాల ఆకలి తగ్గేదే లేదు అసలు. ఇట్టు పడుతున్నావు. ఏమన్నా 150తో కాకేస్తాం మేము. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా చాలా హరిశంకర్ గారు చెప్పినప్పుడు మనకి ఇంతకుముందు ఎప్పుడో చెప్పారు. చాలా రోజుల తర్వాత వస్తున్న పండగ ఇది. మనకు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది మనకు రిలీజ్ అవుతున్న పండగ. మనం అందరం కూడా చాలా ఓపికతో వెయిట్ చేయాలి. ఎలాగైనా మనం హిట్ కొడుతున్నాము అంతే. ఎంఎం రత్నం గారు చెప్పినట్టు చాలా వరకు రిలీజ్ డేట్లు మారినాయి, కానీ ఈసారి రిలీజ్ డేట్ మారతలేదు. రికార్డులు మారుతున్నాయి. రికార్డులు బద్దలు అయిపోతున్నాయి అంతే. ఎలా అనిపిస్తుంది మొత్తం మీద 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెర మీద కనపడబోతున్నారు. మళ్ళీ ఒక సింహాన్ని చూసినట్టు చూడబోతున్నారు. పక్క నిజంగా అసలు ఆయనని సిల్వర్ స్క్రీన్ మీద ఇండివిజువల్ గా సినిమా చూసి 5 సంవత్సరాలు అవుతుందన్న. ఆయన నిజంగా ఆయన ఎఫెక్ట్స్ కి హ్యాట్స్ ఆఫ్ అసలు. ఎందుకంటే ఆయన ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ రోజుకి 2 గంటల పాటు ఈ సినిమా తీశాడు. అది ఆయన లైవ్ లో కూడా చెప్పాడు. 2 గంటలు ఈ సినిమా తీస్తూ ఆయన ఉన్న 5 శాఖల్ని కూడా ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి అక్కడ ప్రజల్ని చూసుకుంటూ ఆయన ప్రొఫెషనల్ అయిన మాలాంటి ఫ్యాన్స్ కి అలరించాలని చెప్పి ఈ సినిమా తీశారు. సో చాలా సంతోషంగా ఉన్నాం మేమైతే ఈ సినిమా కోసం. సినిమా పరంగా తీసుకున్నామంటే ఎప్పుడు మీడియా ముందుకు రారు. అది ప్రొడ్యూసర్ కోసం ఈరోజు సో పవన్ కళ్యాణ్ దగ్గరుండి బాధ్యతలు తీసుకొని సినిమా అనాది కాదు, సినిమా కోసం నేను ముందుకు వచ్చాను, నా సినిమాని కాదు ఇండస్ట్రీ అంతా బాగుండాలంటే నేను ముందుకు రావాలని చెప్పి ఆయన అన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? నిజంగానన్నా ఆయన ఆల్రెడీ మొన్న మన ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పారు. ఆల్రెడీ నేను నమ్ముకున్న వ్యక్తిని ఎప్పుడు కూడా మోసం చేయను. ఎందుకంటే నా వెనక నేను ఎన్నో ఫ్లాప్లో ఉండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నన్ను ఎన్నుకున్నారు. అలాగే నేను ఒక పార్టీ కష్టాల్లో ఉండగా నాకు సినిమా ఇచ్చి ఏం రత్నం గారిని నిలబెట్టారు. పార్టీని నిలబెట్టడానికి కూడా ఆయన ఎంతో కృషి చేశారని చెప్పి ఆయన నమ్మకాన్ని అమ్ము చేయమని చెప్పి ఈరోజు ఆయన 4-5 రోజుల నుంచి కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. ఆయన ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా అని చెప్పి ఆయన రాజకీయం కూడా వదిలేదు. ఆయన సేవలను చేసుకుంటున్నాడు. దాంతోపాటు ప్రెస్ మీట్లు ముందుకు వచ్చాడు. సో డిప్యూటీ సీఎంగా మీ అభిమాన హీరోగా 2 ఒకేసారి తెర మీద చూడబోతున్నారు. ఎస్ అన్న సూపర్. ఆల్రెడీ 7 సంవత్సరాల కిందట వాళ్ళ అన్నయ్య గారు చెప్పారు 2 గుర్రాల మీద స్వారీ చేసి కెపాసిటీ నీకు ఉంది అని చెప్పి చిరంజీవి గారు చెప్పారు. మేమెంతన్నా ఆయన నిజంగా చేశాడు, అలాగే చేస్తాడు. ముందు కూడా ఎన్నో సినిమాలు చేయాలని ఆయన త్వరలోనే మేము 2029లో సీఎంగా చూడాలని కోరుకుంటున్నాం. డిప్యూటీ సీఎంగా ఎలా చూస్తున్నారు మీరు? అన్న డిప్యూటీ సీఎంగా ఆయనకు వచ్చి సొంత డబ్బులు 20 మంది పిల్లలు చదివింటున్నారన్న. మిగిలిన వాళ్ళు చదివినారో తెలియదు. ఇప్పుడు సినిమాలు కూడా చేస్తుంది. ఆయన సొంత సులభం కోసం కాదు, ఆ డబ్బును కూడా ప్రజలు కన్వర్ట్ చేయడం కోసమే చదివిన్నారు. అందుకు ఆయనకి మేము భక్తులుగా ఉండడంలో ఏ తప్పు లేదన్న. ఆ ఫ్యాన్స్కి అయితే దీపావళి, రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి 4 పండుగలు ఒకేసారి వచ్చినట్టున్నాయి. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, బాబులకే
పులిని చూస్తుంటారు, పులిని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. ఇప్పుడు దాకా సరే జింకల్ని వేటాడి పులిని చూసుంటారు, కానీ పులిని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. ఇప్పుడు దాకా జింకల వేటాడే పులిని చూసుంటారు, ఇప్పుడు పులిని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. వినాలి, వీరమల్లి మాట చెప్తా వినాలి, వీరమల్లి మాట చెప్తా వినాలి. చూస్తున్నారు కదా విమానులు, చూస్తున్నారు కదా పెద్ద బాబులకే బాబు కళ్యాణ బాబు మీ నౌకాజీ యూట్యూబ్ నౌకాజీ డాన్స్ NOKAJI స్వాగతం నౌకాజీ డాన్స్ ఉంటాను. బాబులకే బాబు ఉంటాను. కళ్యాణ్ బాబు గారి ఫ్యాన్స్. ఆయన లాస్ట్ మీటింగ్ కూడా హనుమాన్ వేషంలో వెళ్ళాను, నేను దేవుడి వేషాలు వేస్తాను, కానీ బాబు గారి ఫ్యాన్స్ ఇంతమంది ముందు నన్ను కనబడినట్టని నేను మీ మీడియా ముందుకు వచ్చాను. సో ఎలా అనిపిస్తుంది 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెండి తెర మీద చూడబోతున్నారు? ఇదైతే మాకు అసలు రియల్గా ఎక్స్పీరియన్స్ చేయలేము బ్రో. ఎందుకంటే స్ట్రైట్ ఫిలిం వచ్చేసి పవన్ కళ్యాణ్ నుంచి చాలా డేస్ అవుతుంది, చాలా ఇయర్స్ అవుతుంది. అంతా రీమేకల్ చేసుకుంటూ వచ్చాడు. మా ఫ్యాన్స్ కోసం, మా ఫ్యాన్స్ ఒక ఇష్టం కోసం, అభిమానం కోసం పవన్ కళ్యాణ్ గారు ఇంత కష్టపడి తన వాల్యుబుల్ టైంను కూడా మా కోసం, రాజకీయాలు కూడా పక్కన పెట్టి 2 days మనకి ఈ సినిమా హైప్ కోసం ఇంటర్వ్యూలు ఇవ్వటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఓజీ కోసం చాలా వెయిటింగ్. బట్ హరిహర వీరమల్లు కూడా కొన్ని 2-3 రోజుల్లో సినిమా రిలీజ్ అయిద్దనంగా తను హైప్ ఇవ్వటం మాకు చాలా ఆనందంగా ఉంది బ్రో. అంతే. ఈ సినిమా అయితే 100% యావరేజ్ టాక్ వచ్చినా సరే మినిమం 300 కోట్లు పెడతాం బ్రో. హిట్ టాక్ వస్తే మినిమం 500 కోట్స్ పెడతాం బ్రో. దీనికి డబుల్ ఉంటుంది ఓజీ. అంతే. సో నిర్మాతల విషయంలో పవన్ కళ్యాణ్ గారు నిజంగా లాస్ట్ మినిట్లో ఆయన ప్రమోషన్స్ ఆయనే బాధ్యత తీసుకోవటం, ఈ సినిమా అనాది కాదు, నిర్మాత అనేది నష్టపోకూడదు అని చెప్పి కూడా ఆయన మాట్లాడటం ఎలా ఫ్యాన్స్ అసోసియేషన్ పరంగా మాకు చాలా ఆనందంగా ఉంది బ్రో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా సంవత్సరాల క్రితం జరిగింది. దిస్ ఈజ్ ద సెకండ్ టైం, ఐ థింక్ దిస్ ఈజ్ ద సెకండ్ టైం. చాలా బాగా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఈ 2 daysలోనే మార్జిన్ అనేది ఒక 10 కోట్లు 20 కోట్లు హైప్ వచ్చేది 50 కోట్ల దాకా హైప్ వచ్చేలాగా ఉంది. పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూస్ మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి. సినిమా అయితే డబల్ హిట్ చేస్తాం బ్రో. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి మాకు ఒకే గుండె తేడా, అంతే. పవన్ కళ్యాణ్ గారికి మేము ఎప్పుడూ సపోర్ట్గా ఉంటాం ఫ్యాన్స్ పరంగా. పులిని వేటాడే బెబ్బుల్ని మీరు చూస్తారు బ్రో. 100% బెబ్బుల్ని వేటాడే ఇంకా పెద్ద పుల్ని మీరు ఓజీకి చూస్తారు. 100% చెప్పగలం అది. బట్ హరిహర వీరమల్లు మాత్రం రికార్డులు తిరగరాస్తుంది బ్రో.